నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. ప్రస్తుతం నాతో పాటు సిపిఐ నారాయణ గారు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు. ఎన్నో అంశాలపైన స్పందిస్తూ ఉంటారు. వామపక్ష భావజాలంతో ఎప్పుడూ కూడా తొణికిసలాడుతూ కనిపిస్తూ ఉంటారు. నిన్న సడన్గా ఎన్ కన్వెన్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాతావరణాన్ని ఆయన పరిశీలించి రావడం జరిగింది. అక్కడే ఇంతకాలం కూడా ఆర్థికంగా ఎంతవరకు ఆయనకి లాభం చేకూరిందో అదంతా కూడా నాగార్జున ద్వారా వసూలు చేయాలని కూడా ఆయన ఒక సెన్సేషనల్ కమెంట్ చేయడం జరిగింది. అసలు అడుగుదాం హైడ్రా పైన నారాయణ గారు ఒపీనియన్. నారాయణ గారు నమస్తే, బాగున్నారా? సార్, ఎప్పుడు కూడా నాగార్జున వర్సెస్ నారాయణగా మీడియాలో వార్తలు అవుతుంటాయి. ఎందుకు నాగార్జున గారు అంటే మీకు అంత కోపం? నాగార్జున పైనే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే అసలు నాగార్జున అనే వ్యక్తి ఎప్పుడు వార్తల్లో ఉండరు. నాగార్జున అనే వ్యక్తి ఎప్పుడు కూడా కాంట్రవర్సీస్ లో ఉండరు. నాగార్జున అనే వ్యక్తి ఎప్పుడు కనీసం దేని మీద స్పందించరు. అలాంటి నాగార్జునని ఒక మీడియాలో ఒక టాక్ ఆఫ్ ది పర్సన్ గా కూడా క్రియేట్ చేయడం, ప్రతిసారి బిగ్ బాస్ అయినప్పుడు కూడా మీరు స్పందిస్తూ ఉంటారు. నిన్న ఎన్ కన్వెన్షన్ కూలిపోయిన సందర్భంలో అక్కడికి వెళ్ళి కూడా మీరు ఆయన మీద మాట్లాడడం జరిగింది. ఎందుకు మేము పర్సనల్ గా గొడవలు మీకు? నాగార్జున నాకు మధ్యలో పరిచయం కూడా లేదు. మామూలుగా ఆయన గుర్తుపడతాం, నన్ను ఆయన గుర్తుపట్టేసి తప్ప స్నేహం కూడా లేదు. తర్వాత కళాకారుడిగా వాళ్ళ ఫాదర్ అక్కడ నాగేశ్వరరావు అంటే నాకు చాలా ఇష్టం. నాగార్జున అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాని ఫస్ట్ నేనే చూస్తాను. ఈవెన్ టుడే అట్టు ఆదరిస్తాను. అంతలో మాత్రాన కళాభిమానిగా ఉండేటువంటి వ్యక్తి అభిమానించడం వేరు. ఆయన చేస్తున్న పనులు మంచిది కాదు కాబట్టి విమర్శిస్తాం. బిగ్ బాస్ అనేది చాలా స్కాండల్. ఇది సొసైటీకి నష్టం వస్తుంది, దానికి సందేశం ఏమి ఉండదు. అంత రెస్పెక్టెడ్ ఫ్యామిలీ తరఫున దాని ఎందుకు పాల్గొవాలని నా ఉద్దేశం. దాని మీద నేను విమర్శించే మాట వాస్తవమే. అంత మాత్రాన అది వ్యక్తిగత ఖర్చు కాదు. ఆయన చేస్తున్న పెర్ఫార్మెన్స్ మీద, ఆ సబ్జెక్టు పైన, దానిలో మోరల్ వాల్యూస్ పైన మంచిది కాదు అనిపిస్తుంది చెప్పారు తప్ప అతని నుంచి కాదు. ఒకటి ఇప్పుడు మొన్న ఎన్ కన్వెన్షన్ కూడా ఎప్పటి నుంచో వివాదం ఉంది. అది చాలా కాస్టేస్ట్ ఎన్ కన్వెన్షన్. అది అందులో చెరువులు ఆక్రమించి కట్టారని చెప్పి అందరికీ తెలుసు. అయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ముందు యాక్షన్ తీసుకున్నాడు. యాక్షన్ తీసుకుంటే ఏంటంటే నేను ఏలాంటి తప్పు చేయలేదు, నా దగ్గర కాగితాలు ఉన్నాయి, నేను ఎఫ్టీఎల్లో కానీ లేదంటే ఇవన్నీ నేను కట్టలేదు అంటున్నాడు. నేను అందుకే నేను చూశాను. చూస్తే చెరువుకు ఆనుకునే ఉన్నాయి. చెరువు ఇంకా ఎక్స్పాండ్ చేసి కట్టాడు. అది ఎఫ్టీఎల్ లోపలే ఉంది. మరి ఎఫ్టీఎల్ లోపల నువ్వు కట్టుకుంటే ఇది కనిపిస్తుంది, నీళ్లు తగులుతున్నాయి. దాన్ని నేనేం తప్పు చేయలేదు, చెరువు ఆక్రమించలేదు అంటే కరెక్ట్ కాదు కదా. దాన్ని చూడకే పోయాను. అంటే ఎఫ్టీఎల్ నుంచి బఫర్ జోన్ 100 అడుగులు ఉంటుంది. బఫర్ జోన్ కన్నా లోపు ఎఫ్టీఎల్ని కానుకొని ఆయన కన్వెన్షన్ ఉంది, హాల్ ఉంది. దాని మీద లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అది వేరు, సంపాదన వేరు. ఈ చట్టవిరుద్ధమైనటువంటి ఆక్రమించి మీరు కన్వెన్షన్ కడితే దానివల్ల ఏమవుతారు, చెరువులు పడిపోతున్నాయి. చెరువులు పడిపోతుంటే ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది, వాటర్ బాడీస్ పోతాయి. ఒక ఎన్ కన్వెన్షన్ ముందే దాడి చేస్తే నేను కూడా దాని జోలికి పోయేవాడు కాదు. మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం కూడా అటువంటి వస్తుంది. మేము మొట్టమొదటి కూడా మేము చెప్తుంటాం. వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం దాకా పెరగ నాలా ఉంది, దాన్ని మొత్తం కబ్జాలు అయిపోయే కాలంలో. అందుకే నీళ్ళు అక్కడ వర్షం పడితే ఊర్ల మీదకి వస్తుంది తప్పితే చెరువులకు పోవడం లేదు. అది ఒకటి పెద్ద ప్రాబ్లం. రెండవది, చెరువుల కుంటలు పూడ్చిన తర్వాత ఒక అరగంట వర్షం పడితే 4-5 గంటలు మొత్తం ట్రాఫిక్ బంద్ అవుతుంది. మీరు కూడా చూశారు కదా. ఎందుకు బంద్ అవుతుంది, ఎన్నో ఎందుకు వస్తున్నాయి? దానికి సంబంధించిన చెరువులు కాలువలు సక్రమంగా ఉండుంటే దాన్ని అది పోయేది కదా, ఊరు మీద పడేటివి కాదు కదా. ఇవన్నీ నేస్తం వచ్చిన మాట వాస్తవం. చాలామంది వ్యాపారస్తులు ఇంజనీరింగ్ కాలేజీ వ్యాపారం చేసేవాళ్ళు, తర్వాత ఫంక్షన్ హాల్స్ కట్టుకునేవాళ్ళు, రియల్ ఎస్టేట్గా బిల్డర్ కట్టేవాళ్ళు, విలాసవంత ఫామ్ హౌస్ కట్టుకునేవాళ్ళు, వాళ్ళంతా కూడా ఇవన్నీ ఆక్రమించి కట్టుకున్నారు. ఏమైనా పేదవాళ్ళు ప్రభుత్వం పోయి గుడిసేస్తే ఓని ఎంటబడతారే. మరి వాళ్ళు వ్యాపారం చేస్తారు, లక్షల కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసుకుంటారు. అది ఇంకోవైపు ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది, సమాజం నష్టం వస్తూ ఉంది, వాటర్ బాడీస్ లేకుండా పోతున్నాయి, పచ్చదనం ఎగిరిపోతూ ఉంది. దీనంతా చూసినప్పుడు ఒక కన్స్ట్రక్షన్ అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. దాంట్లో ఎన్నో డిపార్ట్మెంట్స్ యొక్క అంటే ఆఫీసర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చే దగ్గర నుంచి, దాన్ని సైట్ విజిటింగ్ దగ్గర నుంచి, ఎన్ని ఫ్లోర్లు వేసుకోవాలి, ఎంతవరకు వేయాలి, వాటరు, పవరు, ఎవ్రీథింగ్ ఉంటుంది కదా. అధికారుల పాత్ర ఏమీ లేదంటారా? హైడ్రా వెళ్తోంది, స్పాట్లో కూల్ చేస్తోంది, వచ్చేస్తుంది, బట్ నష్టపోతుంది అక్కడ కట్టుకున్న వాళ్ళు, ఉంటున్న వాళ్ళు. ఈ ఎన్ కన్వెన్షన్ విషయాన్ని పక్కన పెట్టిన సాధారణ ప్రజలు కూడా ఎంతో నష్టపోతూ ఉన్నారు. బట్ అధికారుల మీద ఎలాంటి చర్యలు లేవెందుకు? హైడ్రా సబ్జెక్టు వేరు, ఆక్రమణ కూల్చుకోవడం వరకే వాళ్ళకి ఎజెండా ఇచ్చారు తప్ప అంతకన్నా చేయలేదు. ఈ మిగతా చేయాల్సింది గవర్నమెంట్ చేయాలి. పొలిటికల్ ఇష్యూ గవర్నమెంట్ చేయాలి.
గవర్నమెంట్ ఎవరు చేయాలి? ఆ కాలంలో ఎక్కడ పర్మిషన్ ఇచ్చారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు దానికి లేఅవుట్ వేయించారు, అవన్నీ పట్టుకుని వసూలు చేయాలా? ఎవరైతే కల్పిస్తూ వాళ్ళు వదిలిపెట్టి మీరు మాట్లాడుకుంటుంది అందులో అప్పుడు ఇల్లీగల్గా లేఅవుట్లు వేసిన వాడు, ఇల్లీగల్గా అమ్మినవాడు, దాన్ని రిజిస్టర్ చేసిన వాడు, దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ దీనికి అకౌంటబిలిటీ కావాల్సిందే, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందే అనేది మా డిమాండ్. అదే కొనసాగిస్తున్నాం. సార్, ఏ ల్యాండ్ అయినా తీసుకునేటప్పుడు దానికి సంబంధించిన ఆథెంటిక్ డాక్యుమెంటేషన్స్ కావచ్చు, దాని పూర్వపరాలన్నీ చెక్ చేసి తీసుకునే వాళ్ళు కావచ్చు, అమ్మే వాళ్ళు కావచ్చు చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాగార్జున 2 సార్లు ఎక్స్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. అది ఖచ్చితంగా ప్రైవేట్ ల్యాండ్, ఒక పట్టా భూమి, ఒక అంగుళం గజం కూడా నేను కబ్జా చేయలేదు అని పదే ఆయన ట్విట్టర్లో మెన్షన్ చేస్తూ ఉన్నారు. మీరేమో కాగితాలు ఎన్నైనా చూపించవచ్చు అని చెప్పి ఎందుకంటే రమ్మని చెప్పండి. నేను ఛాలెంజ్ చేశాను, నేను వస్తానికి మీరు కూడా రండి, ఆ చెరువు చూద్దాం రండి, చెరువు కనుక్కొని ఎక్కడ చూద్దాం రండి, బఫర్ జోన్ ఎక్కడ ఉందో కనుక్కొని పెట్టండి, ఎఫ్టీ ఎక్కడ చేయాలి మీరు చెప్పండి. కాగితాలు చూపించుకొని డైలాగులు సినిమా డైలాగులు కాగితాలు ఉంటాయండి. ఎవరు లంచాలు తీసుకుంటారండి వాళ్ళు, వాళ్ళకేం తెలుసు, కోర్టులో ఉండే వాళ్ళకి ఇంకోళ్ళకి కాగితాలు రాసి ఇచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నాగార్జున లంచం ఇచ్చి తీసుకున్నారు, కట్టారంటారా? టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందరగా దాన్ని కూల్చేయాలని ప్రయత్నించారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే దాని మీదకి వెళ్ళారు, మనుషులకి సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయితే టీఆర్ఎస్ వాళ్ళు ఏం పెద్ద జరగలేదా? ఎవరికి ఆయన డబ్బులు ఇవ్వలేదా? అన్నీ ఉన్నాయి, జరగడం లేదు. ఎన్కన్వెన్షన్ విషయంలో చేతులు కొన్ని కోట్ల రూపాయల చేతులు మారాయని అనేక మంది నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది నిజమే అంటారా? టీఆర్ఎస్ గవర్నమెంట్ అందుకే సైలెంట్గా ఉండిపోయింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? అదే కానీ మనం అర్థం చేసుకోవాల్సింది. అప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే చేతులు తెరిచాయి కాబట్టి. చేతులు తెరిచాయి కూడా జోలికి పోవడం లేదు. ఆయన పెద్ద ప్రాబ్లం కాదు, 200-300 కోట్లు చేయడం పెద్ద కష్టం కాదు. నెలకి దాదాపుగా 15 కోట్ల రూపాయలు వస్తాయి దాని నుంచి, అది పెద్ద కష్టం ఉంది. అదిగా నేను చెప్పేది, చట్ట విరుద్ధంగా తీసుకొని అది చట్టబద్ధం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో అనేక మతలబులు చేయొచ్చు. ఉదాహరణకు కొంతమంది ఏం చేశారంటే ప్రభుత్వ భూమిని నోటరీ ద్వారా సర్టిఫికేట్ తీసుకొని నోటరీ ద్వారా ఒకరికి 5 సెంట్లుగా అందించారు. వాళ్ళు పాపం ప్రజలు కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయాడు, వీళ్ళు కట్టుకున్నారు, ఇప్పుడు ఆయన కూల్చని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అవన్నీ ఎవరు వీళ్ళకి అమ్మాయిని వాళ్ళని పట్టుకోవాలి కదా. మామూలుగా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొనసాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎక్కడ మోసపోయారో వాళ్ళు పట్టుకోండి, లేదంటే వాళ్ళని రెగ్యులర్ చేయించండి. నేను చెప్పానంటే ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కార్పొరేట్ వ్యాపారం చేస్తున్నారో, డబ్బులు సంపాదించి ఏర్పాటు చేస్తారో వాళ్ళపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. పేద ప్రజానీకం, మధ్య ప్రజానీకం వాళ్ళని గెలిచి కూర్చేస్తే పెద్ద ఉపయోగపడదు. అందులో మేము ఏం చెప్పాలంటే మీరు కార్పొరేట్ కంపెనీస్ పెద్ద వాళ్ళు ఎవరైతే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి తప్ప కింద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రత్యామ్నాయ జాగాలు చూపించండి, ప్రత్యామ్నాయ సౌకర్యం కల్పించండి. అంతేగాని ప్రత్యామ్నాయ సౌకర్యం లేకుండా అది సామాన్య ప్రజానీకం జరగకపోవద్దని మా ఉద్దేశం. రాబోయేది మనకి జిహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో ఈ హైడ్రా తీసుకుంటున్న ఈ చర్యల వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదంటారు? అవును, కార్పొరేట్ కంపెనీస్కి నష్టం ఉంటుంది. ఎందుకంటే దాన్ని నమ్ముకొని కొన్ని వేలాది మంది, కొన్ని లక్షలాది మంది అక్కడ జీవనం చేస్తూ పరోక్షంగా ప్రత్యక్షంగా ఆధారపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ప్రజలపైన దాడి కాదు, మీరు గుర్తొస్తుంది, ప్రజలపైన దాడి కాదు, అక్రమార్కులపైన దాడి. అక్రమార్కులపైన దాడి ఉన్నప్పుడు ప్రజానీకం సపోర్ట్ ఉంటుంది తప్ప వ్యతిరేకం ఉండదు. అందువల్ల సామాన్య ప్రజానీకం మీద జోలికి వెళ్తే వాళ్ళు ఏడిపిస్తే నష్టం ఉంటుంది, కానీ అక్రమార్కుల గురించి కోడ చూపిస్తే సామాన్య ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు తప్ప వ్యతిరేకించే పని లేదు. అది ఇంకొకటి, రేపు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఉపయోగపడే పద్ధతుల్లో కరెక్ట్ యాక్టివిటీస్ చేయడం అనేది అది అనైతికం. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పుకోవాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రజలను ఓట్లు అడగాలి, గెలుచుకోవాలి తప్ప ఇట్లాంటి మతలబుల ద్వారా గెలుచుకోవాలంటే అది కృత్రిమ గెలుపు తప్ప వాస్తవ గెలుపు కాదు. బట్ సార్, ఒక మాట వినిపిస్తోంది, ఎన్కన్వెన్షన్ అనేది చాలా ఆకస్మికంగా తెరపైకి వచ్చింది. బుల్డోజర్లు వెళ్లాల్సిన జన్వాడ ఫామ్ హౌస్ల మీదకి రాత్రికి రాత్రి ఏం జరిగిందో ఎన్కన్వెన్షన్ సైడ్ డైవర్ట్ అయ్యాయి బుల్డోజర్లు. ఇప్పుడు నేను మిమ్మల్ని మీరు నన్ను ఏమనంటే నన్ను అంటే అన్నావు వాళ్ళని కుట్టి చూద్దాం అని చెప్పేసి నెట్టుకుని వ్యాపారం ఎక్కడ స్టార్ట్ చేశారు, జరుగుతా ఉంది, వర్షం పెట్టి అన్నీ జరుగుతాయి. ఎక్కడన్నా పొరపాటున ఉద్దేశపూర్వకంగా స్వార్థపూరితంగా న్యాయమైనటువంటి చెరువుల్లో కూడా ఖాళీ చేయకుండా పోతే అప్పుడు రేవంత్ రెడ్డి పట్టుకుంటాం, మేము వదిలిపెట్టాం. ఆయన సక్రమైన పద్ధతి చూసాడు లేదో పరిశీలిస్తాం. వన్ ఫైన్ మనీ మొత్తం ఒక చోట వరకు సక్రమంగా చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు దాకా వాళ్ళకి వచ్చిన సార్లు దీన్ని పెట్టి కట్టారు. ఇప్పుడు ఒక్క ఫైన్ మార్నింగ్ మొత్తం కూల్చేయడానికి సాధ్యం కాదు, దానికంతా మెటీరియల్ ఎవ్రీథింగ్ ఉంటాయి. క్రమం స్టార్ట్ అయ్యింది, ఆ క్రమం స్టార్ట్ అయ్యి పూర్తి అయిపోయింది అంటారు అనుకోండి, అప్పుడు జనైనీటి బయటపడుతుంది.
అప్పుడు ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జన్వాడ ఫామ్ హౌసెస్ పైన చర్యలు తీసుకుంటుందా హైడ్రా, అంత డేర్ చేస్తుందా అనే క్వశ్చన్. ఎందుకు అంటే అందులో ప్రతిపక్ష పార్టీల వాళ్ళ ఫామ్ హౌస్లు ఉన్నాయి అనే దానికంటే స్వతహాగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రుల ఫామ్ హౌస్లే ఎక్కువగా ఉన్నాయి అనేది ఒక వార్త. నేను అనేది అలాంటి మా వాళ్ళు ఉంటే కూడా ఎవరిదైనా సరే నేను ఖాళీ చేశాను చెప్పాడు రేవంత్. అదే మాట పని నిలబడు, అట్లే కొనసాగించు, దానికి రాజీ పడబాకు, రాజీ పడితే మళ్ళీ మా జెండా ఇద్దరు వస్తాయని చెప్పాము. ఇప్పుడు అదే మాట చెప్తున్నా. నిన్న కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, మీరు చూసారో లేదో. పక్క రాష్ట్రంలో వాల్మీకి స్కామ్ ఒకటి కొనసాగుతుంది, అక్కడ గవర్నమెంట్ కూలిపోయే ప్రమాదం ఉంటే ఖచ్చితంగా తెలంగాణపై ఎఫెక్ట్ పడి ఇక్కడ కూడా ప్రభుత్వానికి ఇబ్బందికర వాతావరణము, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. ఒక డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణలో కొనసాగుతూ ఉన్నాయి, హైడ్రా కూడా అలాంటిదే అని ఆయన వ్యాఖ్యానించడం. అదే ఇప్పుడు వీళ్ళు చేసే పనుల్లో టీఆర్ఎస్ గిల్టీకి ఫీల్ అవుతా ఉంది. గిల్టీకి ఫీల్ అయినప్పుడు దానికి అర్థం అనేకం పెడుతున్నారు. దాని ఇదొకటి దానికే సపరేట్ చూసుకుంటారు. అట్లాంటి జనవరి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటుంది. దానికోసం మనం బాధపడాల్సిన అవసరం ఉంది, దానికోసం దీనికి పోటీ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే వాల్మీకి స్కాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అది కర్ణాటకలో జరుగుతున్న ఇష్యూ ఎఫెక్ట్ తెలంగాణ గవర్నమెంట్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవాలా? ఏ స్టేట్కి ఆ స్టేట్ అనమ్మా, ఏ స్టేట్కి ఆ స్టేట్లో ప్రజాధికారికి అనుకూలంగా ఉన్న గవర్నమెంట్ ఉంటాయి. లేకపోతే ఆ స్టేట్లో అన్యాయం జరిగింది కాబట్టి ఈ స్టేట్ పోవాలి ఎక్కడ లేదు. ఆ స్టేట్కి ఆ స్టేట్ చూసుకుంటారు, ఈ స్టేట్కి ఈ స్టేట్ చూసుకుంటారు తప్ప ఒక స్టేట్లో జరిగినటువంటి అన్యాయం ఈ స్టేట్లో అన్యాయం జరుగుంటే అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. లేకపోతే కర్ణాటక జరిగిందా కాబట్టి ఇక్కడ అంటే అది కేవలం విడ్డూరం అనేటువంటి ఆర్గ్యుమెంట్ తప్ప ఇంకోటి కాదు. ఓకే సార్, బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు రాష్ట్రంలో? ఒకవైపు ఏమో బీజేపీలో విలీనం అంటే ఒక వార్త, కలిసి ఉంటున్నాయి రెండు పార్టీలు సఖ్యతగా ఉంటున్నాయని మరో వార్త, అందులో కలిసే పోతుంది అని మరో వార్త. మీరు ఎలా చూస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ అవసరం ఉందా బీఆర్ఎస్ కి బీజేపీలో కలిసేంత అనివార్యం? రెండు రకాలు విలీనం అనే సంగతి నాకు తెలియదు, కానీ లివింగ్ టుగెదర్ లాగా ఉన్నారు వాళ్ళు. లివింగ్ టుగెదర్ ఇప్పుడు కొత్త తాత్పర్యం. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటే మేమెందుకు కొలుస్తామండి బీజేపీలో అని వాళ్ళు అంటున్నారు. నాకు కూడా ఒక నాయకుడు కనిపించాడు కాదు, కానీ బీజేపీకి టీఆర్ఎస్కి మధ్య అండర్స్టాండింగ్ ఉంది, ఉండబట్టే కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీన్ని తెలంగాణకు సంబంధించి రాష్ట్రానికి కావాల్సిన హక్కులపై బీజేపీని ఒత్తిడి తీసుకోలేకపోయారు. అందులో అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి దానివల్ల నష్టం వచ్చింది. దానివల్ల వాళ్ళు నష్టపోయి బీజేపీ గెలిచింది. లేకపోతే 4 పార్లమెంట్ సీట్లు ఉండి 8 పార్లమెంట్ సీట్కి జంప్ అయ్యారు. టీఆర్ఎస్ ఏమో బోడి కొట్టుకుపోయింది. అన్హోలీ అడ్జస్ట్మెంట్స్ ప్రజానికి తెలిసింది కాబట్టి దాన్ని ఓడించారు. ఇప్పుడు కూడా దాని నుంచి బయటపడలే. ఇప్పుడు కూడా కేంద్రంలో వచ్చే బిల్స్ మొత్తం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి వ్యతిరేకించడం లేదు. రాజ్యసభ ఉండేవాళ్ళు అందువల్ల వాళ్ళకి ఉన్నమాట వాస్తవం. విలీనం అంటారా, ఇది ఒక విడ్డూరం వార్త. ఏమిటంటే టీఆర్ఎస్ ఏమంటారంటే రేవంత్ రెడ్డి బీజేపీలో చేస్తాడు అని అంటారు. వీళ్ళేమంటారంటే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ జరిపోతారు, కేసీఆర్కి గవర్నర్ పదవి ఇస్తారు, కేటీఆర్కి ఇంకేదో చేస్తారు అని చెప్తున్నాడు. అంటే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో చేయలేదు ఈయన చెప్తాడు, రేవంత్ రెడ్డి చెప్తాడు. నీ పార్టీ అక్కడ నువ్వు చూసుకోరు, కానీ నీ పార్టీ బీజేపీ పోయి టీఆర్ఎస్ కలుస్తుందో టీఆర్ఎస్ పోయి బీజేపీ కలుస్తుందో నువ్వు చెప్పాను. కానీ అదేవిధంగా టీఆర్ఎస్ వాడు కూడా రేవంత్ రెడ్డి పోయి ఇంకోటి కలుసు అని చెప్పి వాళ్ళు చెప్పడానికి. కానీ ఏ పార్టీకి ఆ పార్టీకి చూసుకున్నాయా, మీరు అడుక్కోండియా, ఇంకొకరిని కొడుతారు మీరు. రైట్. నిన్న ఈ హైడ్రాకి సంబంధించి ఎంఐఎం అసదుద్దీన్ కూడా స్పందించారు. హుసేన్ సాగర్ చుట్టూ కూడా ఈ బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్, ఈ గ్రీన్ జోన్స్ అన్నీ కూడా అప్లికబుల్ కావా? ఒకవేళ ఉంటే నెక్లెస్ రోడ్డు లేదా జలవిహార్ ఇలాంటివి కూడా కూల్చాల్సిన అవసరం ఉంటుంది, మన సెక్రటేరియట్ కూడా అందులో భాగమే కదా అనే వ్యాఖ్యానం ఆయన చేశారు. మీ జోలికి వచ్చారు కాబట్టి అందరిపైన చెప్తున్నారు. మీరు న్యాయం అన్యాయం మీరు తెలుసుకోండి. అంటే నిజంగానే ఆ చుట్టూ కూడా అవి ఉన్నాయి కనిపిస్తున్నా మన కట్టడాలన్నీ. నేను చెప్పేది మీ పోటీ ఏంటి? ఇప్పుడు మీరు తప్పు చేశారు, మీ జోలికి వస్తున్నారు, అప్పుడు మీరు అందరికీ చెప్తున్నారు. అప్పుడు నుంచి అంతకుండా చెప్పలేదు. ఇప్పుడు మీ జోలికి వచ్చాడు, మీరేమంటారు దాని జోలికి అంటారు, అన్నిటికీ పోతా ఉంటున్నాడు, ఎక్కడైనా మేము కులుస్తూ ఉంటున్నాడు. చూద్దాం రేపే వద్దాం, తర్వాత రేపు ముఖ్యమంత్రి మేము అంటున్నాం, మీరు అఖిలపక్షం వేయండి, ఇది క్లారిఫై చేయండి అని చెప్తున్నాం. చూద్దాం. సార్, మీరు ఎన్డీ కూటమిలో ఉన్న పార్టీ నేతగా నేను అడుగుతున్నాను, కాంగ్రెస్ చేస్తున్న పనులు ఎక్కడో స్లైట్లీ బ్రాడ్గా ఆలోచిస్తే మీకు అనిపిస్తూ ఉందా ఏదో కొంచెం ప్రతీకార చర్య, పని కట్టుకొని ఆ పార్టీకి ఇబ్బంది కలిగించిన నాయకులు లేదంటే ఆహ్వానిస్తే రాని నాయకుల వెంట పడుతూ ఉన్నట్టుగా? ఎందుకంటే ఇప్పుడు నాగార్జున అయిపోయింది, అఫ్ కోర్స్ ఒక టాలీవుడ్ సీనియర్ హీరో.
రాజకీయ చట్టం వస్తుంది. ఆయన ఒక ప్రముఖ హీరో, అది పక్కన పెడితే కూల్చాల్సిన ఇంకా అక్రమ కట్టడాల లిస్ట్ ఉంది అని చెప్పి లీకులు ఇస్తూ ఉన్నారు. అందులో ఒక మల్లారెడ్డి, ఒక పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఒక అసదుద్దీన్ ఓవైసీ కాలేజ్, ఇలాంటివన్నీ వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళకన్నా కట్టారు కదా, కట్టుకున్నారు కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరివి లేవా సార్? ఓన్లీ బీఆర్ఎస్ ఉన్నాయండి. నేను అది కూడా చెప్తానమ్మా, ఎవరిది ఉండినా మీరు ఖాళీ చేయించండి. ఎవరితో మీరు పక్షపాతం ఇచ్చినా కూడా జనం ఊరుకోరు. కమ్యూనిస్ట్ పార్టీ మేము ఊరుకోము అని చెప్తున్నాం. అయితే 1 మైల్ మొత్తం కట్టేమని కూల్చోమంటే కుదరదు, దానికి టైం ఉంటుంది. ఆ టైంలో మనం చేయకపోతే ఎక్కడ పక్షపాత వైఖరి ఉంటే జనానికి తెలుస్తుంది, మేము కూడా ఫైట్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ కొనసాగుతుంది సార్. ఆ కాలేజ్లను కూల్చేస్తే అక్కడ చదువుతున్న పిల్లలు, వాళ్ళ కుటుంబాలు, ఆ పేరెంట్స్, వాళ్ళ జీవితం మొత్తం కట్టేటప్పుడు వెళ్దామా, దొంగతనం కట్టేసుకుంటే మీరు వ్యాపారం చేసుకుంటూ ఉంటే అది కొనసాగాలనా? అది మీరు కట్టిన అక్రమం, అది మీరు ప్రత్యేకంగా చూసుకోవాలా? అంటే మీ జోలికి వస్తే జనం అంతా గుర్తొస్తారా? వాళ్ళ ఊరికి అది చెప్తారు, చదువు మేము జీతం ఎంత వసూలు చేస్తాం వాళ్ళ దగ్గర నుంచి, పిండి వసూలు చేస్తారు కదా, మరి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉంది, అదేమన్నా. అందువల్ల మీరు ఏదో పెద్ద సర్వీస్ చేస్తారు కాదు, మీరు స్వార్థపూరితంగా కోట్ల రూపాయలు సంపాదించడానికి ఎడ్యుకేషన్ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ జోలికి వస్తే మీరైతే న్యాయం చూస్తారు, జనం చూస్తారు, విద్యార్థులు చూస్తారు. ఆ విధంగా మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ ఏంటి చూద్దాం. నేను కూడా మాట్లాడతా. కేఏ పాల్ లాంటి వ్యక్తి కూడా 100 నుంచి 500 కోట్లు ఒకరి దగ్గర నుంచి వసూలు చేయడానికి టార్గెట్ పెట్టుకొని వసూళ్లకు పాల్పడితే వాళ్ళు ఇవ్వని పక్షంలో వాళ్ళపైన హైడ్రా అనే ఒక బాంబు వేస్తుంది ప్రభుత్వము. ఇవన్నీ వస్తుంటాయి తల్లి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఎందుకంటే ఆర్థికంగా అంత పుష్టిగా ఉన్న నాకు ఇప్పుడు అక్కినేని నాగార్జున మీరే అంటున్నారు చాలా బిగ్ షాట్ అని చెప్పి, మల్లారెడ్డి కూడా మనందరికీ తెలుసు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి గురించి కూడా అందరికీ తెలుసు. కొంత ఆర్థికంగా బాగా బలంగా ఉన్న నాయకులే కదా. అందుకే చెప్తున్నా, మీకు ఆర్థికంగా బలం ఎక్కడి నుంచి వచ్చింది? దురాక్రమణ ద్వారా భూమిని ఆక్రమించి దానిలో వ్యాపారం చేసి దాని నుంచి కోట్లు సంపాదించి ఇప్పుడు కోట్లు పడగలెత్తి మేము పెద్ద గొప్పవాళ్ళం, మమ్మల్ని మీకు ఎలర్జీ అంటున్నారు. అది ఎట్టబోతుంది? అది దానికి సంబంధం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన వెంటనే అన్ని అది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అంటే అంత మ్యానుఫ్యాక్చరింగ్ మంత్రం లేదు. అందరిపైన గప్పక మంత్రం తీసేయడానికి టైం పడుతుంది. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవనియండి. దాన్ని ఎక్కడ లోపాలు ఉంటే దాన్ని తప్పనిసరి చేద్దాం. మీరు అక్రమంగా ఆక్రమించి బిల్డింగ్ కట్టేసి కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే మేము ఎందుకు వస్తున్నారు, మీరు మమ్మల్ని ఎలర్జీ, మీకు రాజకీయ కక్ష అంటారు. రాజకీయ కక్ష అంటే మన నాగార్జున ఏ రాజకీయ పార్టీ లేదు కదా, ఆయన కక్ష ఏముంటుంది? కేవలం రాజకీయ అర్థం పెట్టుకొని మీ అవినీతిని దాచిపెట్టడానికి ప్రయత్నించబాకండి. బీ ఫ్రాంక్. చూద్దాం. త్వరలో బిగ్ బాస్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఐడియా ఉందా మీకు? ఐడియా లేదు. బిగ్ బాస్ అనేది ఒక హీన సంస్కృతికి ప్రతిబింబం. దాని జోలికి పోవాలని ఉద్దేశం. బట్ ఇప్పుడు 3-4 రోజుల్లో షో మళ్ళీ స్టార్ట్. నాగార్జున గారిని తప్పించాలి అని బాబు డిమాండ్ చేస్తున్నారు. నాగార్జున కాబట్టి ఎవరు వచ్చినా కూడా మేము అదే మాట అంటాం. నాగార్జున స్థానంలో ఎవరు వచ్చినా మేము అదే మాట అంటాం. ఎందుకంటే నువ్వు గొంగళ కూర్చొని శుద్ధులు చెప్తట్టు కూర్తుంది. అందువల్ల ఎంత మంచివాడు అని అనిపెడితే ఆ ఫిలాసఫీనే హీనమైన ఫిలాసఫీ, అనైతిక ఫిలాసఫీ. దాని జోలికి పోబాకండి. సమాజానికి చెడు సంఖ్యలు తెలుస్తాయి అని చెప్పి చెప్తున్నాం. నాగాన్ని తప్పించి ఇంకోటి పెట్టా కూడా అదే మా బాడీ ఇట్టే కొనసాగుతుంది. సార్, బీజేపీలో ఎంపీ అభ్యర్థులు 2 సెక్షన్స్ అంటే 2 డిపార్ట్మెంట్స్గా వెళ్ళిపోయినట్టే కనిపిస్తుంది. రఘునందన్ గారేమో పూర్తిగా హైడ్రాన్ సమర్థిస్తున్నారు, ఈటెల గారేమో పూర్తిగా వ్యతిరేకిస్తూ మాట్లాడారు. మీ అయ్యా జాగీర్ అని రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు, చూసారా? అది పార్టీ బీజేపీ వాళ్ళు తెలుసుకోవాల్సిన సమస్య. అది బీజేపీ వాళ్ళు ఎంతగా తెలుసుకోవాల్సిన సమస్య. దాన్ని జోలికి పోను, వాళ్ళు పరిష్కారం చేస్తారు. ఎలా చూడాలి? ఒక సిద్ధాంతమే ఉండాలి, వాళ్ళ పార్టీ స్టాండ్ వాళ్ళు చెప్పాలి హైడ్రా మీద. ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క విధంగా దానిపైన స్పందిస్తే బీజేపీ స్టాండ్ ఏమని అనుకుంటారు ప్రజలు? అదేనమ్మా, రఘునందన్ చెప్పిన వాదన నేను సమర్థిస్తున్నాను. ఆయన బీజేపీ అని కాదు, ఆయన చెప్పింది కరెక్ట్. అది వాళ్ళ పార్టీ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అది వాళ్ళ పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సిన సమస్య. అది మేము దాన్ని జోక్యం పుచ్చుకోలేము. రైట్ సార్, ఇక్కడ తెలంగాణలో పార్టీని పునర్నిర్మిస్తాము, తిరిగి ఘన కీర్తిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని చంద్రబాబు నాయుడు గారు దాదాపు నిన్న 2వ మీటింగ్ ఇక్కడ అధికారికంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టడం జరిగింది. ఎలా చూస్తారు? టీడీపీకి పునర్వైభవం తెలంగాణలో అవకాశం, ఆస్కారం ఉందంటారు? అంటే టీడీపీకి ఇప్పుడు కూడా కేడర్ ఉన్నారు. బోర్డు బేస్ పోయింది. ఇప్పుడంటే ఆయన బేస్ మొత్తం ఆంధ్ర, తెలంగాణ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో బలమైన పార్టీ ఉండేది. ఇప్పుడు కేడర్ ఉన్నది తప్ప మ్యాచ్ పోయింది, ఓటింగ్ స్ట్రెంగ్త్ పోయింది. ఇప్పుడు ఆ కేడర్ ఒత్తిడి చేస్తున్నారు, మళ్ళీ పార్టీ పెట్టని చెప్పని. ఆయన రద్దు చేసుకుని పోయాడు. ఆయన రద్దు చేసుకుని పోయి మళ్ళీ ఆయన ఇప్పుడు పునరుద్ధరణ ప్రయత్నిస్తున్నాడు. ఇది మాకు అర్థం కాదు. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవడం లేదు.
సరే వాళ్ళు ప్రయత్నం చేసుకో, తప్పే ఉంది, ఎవరిబడి అట్ రైట్ చేసుకుంటున్నారు. కానీ అది పెద్దగా సక్సెస్ అవుతున్నది అనే అభిప్రాయం నాకు లేదు. అంటే ఏపీలో అధికారంలో ఉండడం వల్ల ఇక్కడ కొంత ఫోకస్ పెడితే కొంత పుంజుకోవచ్చు అనే అదే సెట్ బ్యాక్. ఏపీలో అధికారం ఉంది కాబట్టి ఇక్కడ సెట్ బ్యాక్ వస్తుంది, ఎందుకంటే ప్రతి కంపారిజన్ వస్తుంది. అందువల్ల దీనివల్ల వాళ్ళకి భవిష్యత్తులో నష్టం తప్ప లాభం ఉండదు. అయితే వాళ్ళ పార్టీ వాళ్ళు స్థాపించుకుంటుంటే నేనే అబ్జెక్షన్ పెట్టాను కదా, పెట్టుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. ఇది మొత్తానికి నాగార్జున ఖచ్చితంగా కబ్జా చేశాడు, అక్కడ క్లియర్ కట్గా నేను వెళ్ళి చూస్తే కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఇంతకాలం కూడా వసూలు చేసిన అమౌంట్ కూడా తిరిగి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాలి. హైడ్రా నిష్పక్షపాతంగానే పని చేస్తే బాగుంటుంది, అలా పని చేస్తుందని కూడా ఆశిస్తున్నాను అంటున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.